డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గ్రూవ్ బ్యాక్ ఆఫీస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఆల్రెడీ మనము ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో గ్రూవ్ ఏఐ గురించి, దానికి సంబంధించిన ఆప్షన్స్ గురించి మనము ఎట్ ఎ గ్లాన్స్ అంటే ఒక అవుట్‌లైన్ అనేది చెప్పుకోవడం జరిగింది. సో, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చాట్ జీపీటీ అండ్ గ్రూవ్ ఏఐ అని అది కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో, గ్రూవ్.AI ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఇది ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా ఒక ల్యాండింగ్ పేజ్ అనేది వస్తది. అందులో మనకి సో, గ్రూవ్ ఏఐలో ఉన్నటువంటి ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో, ఆ ఫీచర్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయండి. సో, మనం లాగిన్ కావాలంటే సింపుల్‌గా మనం ఇక్కడ ఈ లాగిన్ అనేది మనము క్లిక్ చేస్తే మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసిన తర్వాత మనము బ్యాక్ ఆఫీస్ లోపలికి వెళ్ళడం జరుగుతది. సో, ఆల్రెడీ బ్యాక్ ఆఫీస్ అనేది ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. సో, మీరు లాగిన్ అయిన తర్వాత మీ యొక్క లేఅవుట్ అనేది ఎట్లుంటదంటే, సో, మన డాష్‌బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటది. సో, మీ యొక్క ఏదైతే డాష్‌బోర్డ్ ఉందో, సో, డాష్‌బోర్డ్ గ్రూవ్ ఏఐలో ఈ మాదిరిగా ఉంటది. సో, చాట్ జీపీటీ అనేది ప్లెయిన్‌గా ఉంటది. బట్ ఇక్కడ మాత్రం సంథింగ్ డిఫరెంట్‌గా ఉంటది. సో, ఇక్కడ చూడండి గ్రూవ్ ఏఐ తర్వాత ఇక్కడ ఇది మీ యొక్క ప్రొఫైల్‌కి సంబంధించినటువంటి ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఆప్షన్స్. సో, ఇక్కడ మెనూ ఉంటది. మెనూల డాష్‌బోర్డ్‌లో ప్రాజెక్ట్స్, చాట్, యాప్స్, డాక్యుమెంట్స్, నాలెడ్జ్ బేస్, కొలాబరేటర్స్, హెల్ప్ సెంటర్, సెట్టింగ్స్, బిల్లింగ్. సో, ఇట్లా అన్ని డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ మీ డాష్‌బోర్డ్‌లో మీరు ఇంతకుముందు ఏమన్నా ప్రాజెక్ట్‌లు చేసుంటే గనుక దానికి సంబంధించిన డీటెయిల్స్, తర్వాత రీసెంట్ డాక్యుమెంట్స్, మీరు ఏం యూజ్ చేసిర్రు అవన్నీ దానికి సంబంధించిన డాక్యుమెంట్, ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటది. తర్వాత మీకు ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి. సో, మనకు 9,97,00,000 9,97,76,956 వర్డ్స్ వరకి ఆ లిమిటు. సో, ఈ లిమిటు సో, ఎప్పట్లా కంప్లీట్ అయితదంటే, ఆఫ్‌కోర్స్ మనం చెప్పలేము. సో, మేబీ విచ్చలవిడిగా వాడినా గూడా మోర్ దెన్ 2, 3 ఇయర్స్ అయితే వాడొచ్చు. సో, ఇంత లిమిట్ ఉంది. సో, మామూలు విషయం గాదు. ఓకే. సో, మీరు ఒకవేళ డార్క్ మోడ్ కావాలన్నా, లేదంటే లైట్ మోడ్ కావాలంటే సో, ఇట్లా చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్స్‌లోకి వెళ్తే గనక, సో, ఇక్కడ మై ప్రాజెక్ట్స్, ఇక్కడ మీరు ఏం ప్రాజెక్ట్స్ మీరు ఇక్కడ క్రియేట్ ప్రాజెక్టు, మై ప్రాజెక్టు, ఒకవేళ మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ గనుక క్రియేట్ చేస్తే, సో, ఇక్కడ ఈ యొక్క బటన్ క్లిక్ చేసి మీరు ఒక కొత్త ప్రాజెక్ట్‌ని మీరు క్రియేట్ చేయొచ్చు. తర్వాత ప్రాజెక్ట్స్ షేర్డ్ విత్ మీ. సో, ఆఫ్‌కోర్స్ ఇక్కడ గ్రూవ్ ఏఐలో మనం వేరే వాళ్ళకి గూడా ప్రాజెక్ట్ మనం షేర్ చేసుకునే ఆప్షన్ ఉంది. తర్వాత చాట్. ఓకే. సో, ఇంతకు ముందు మనం ఏ కమాండ్స్ యూజ్ చేసినామో, సో, ఈ యొక్క ఇక్కడ సో, అవన్నీ గూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. సో, ఇప్పటి వరకు మనం దీనిలో ఏం వాడినాము. తర్వాత నెక్స్ట్ అప్లికేషన్స్. సో, ఇది చాలా స్పెషల్ ఇది. సో, ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. సో, మీకు చాట్ జీపీటీ అయితే గనుక మనము పర్సనల్‌గా సో, మనము ప్రాంప్ట్ అనేది మొత్తం రాయాల్సి ఉంటది. సో, మనం ఇచ్చే ప్రాంప్ట్ ఏదైతే ఉంటదో దాన్ని బట్టి మనకు అవుట్‌పుట్ అనేది రావడం జరుగుతది. బట్ ఇక్కడ మనకు ఆల్రెడీ ప్రాంప్ట్స్ అనేది రెడీ ఉన్నాయండి. సో, వీటిని మనం అప్లికేషన్స్ అని చెప్పడం జరుగుతది. ఓకే. సో, ఇక్కడ సేల్స్ కాపీ, ఫార్మాటింగ్ టూల్స్, సో, చూడండి ఇక్కడ ఆల్రెడీ అన్నీ రెడీమేడ్‌గున్నాయి. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ సేల్స్ కాపీ అండ్ ఫార్మాటింగ్ టూల్స్‌కి సో, ఇక్కడ ఎన్నున్నాయి? 3, 3, 6, 3, 9. 9 ప్రాంప్ట్స్ రెడీగున్నాయి. ఆఫ్‌కోర్స్ మీరొక వెబ్‌సైట్ గాని, సేల్స్ పేజ్ గాని, సేల్స్ ఫన్నెల్ గాని సో, మీరు ఆహ్, 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 క్రియేట్ చేయాలని మీరు అనుకుంటే గనక, సో, దానికి సంబంధించినటువంటి చూడండి, లాంగ్ ఫార్మ్ సేల్స్ లెటర్ జనరేటర్, ఆఫర్ క్రాఫ్ట్స్‌మన్ ప్రో, హెడ్‌లైన్ హీరో, తర్వాత సేల్స్ కాపీ క్లోనర్, కిల్లర్ ఈమెయిల్ కాపీ, స్నీజీ లుకింగ్ కాపీ, టీజర్ కాపీ రైటర్ అండ్ బెటర్ బర్బ్స్ ఆఫ్ కాపీ, సబ్జెక్ట్ లైన్ హీరో ప్రో. సో, అంటే ఇక్కడ ఒక వెబ్‌సైట్, ఒక సేల్స్ వెబ్‌సైట్‌కి, ఒక కంటెంట్ రైటర్‌కి, ఒక మార్కెటర్‌కి, అఫిలియేట్ మార్కెటర్స్‌కి, ఆన్‌లైన్ మార్కెటర్స్‌కి, డిజిటల్ మార్కెటర్స్‌కి సో, ఏవైతే నిజ జీవితంలో మనకి ఛాలెంజెస్ ఉంటాయో, ఆ ఛాలెంజెస్ అన్నిటికి గూడా ఇక్కడ కంటెంట్ రైటింగ్ అనేది జస్ట్ వన్ క్లిక్ తోటి ఇక్కడ మీకు దొరుకుతదండి. సో, సింపుల్‌గా ఇదొకసారి మనం ఓపెన్ చేద్దాం. సో, లాంగ్ ఫార్మ్ సేల్స్ లెటర్ జనరేటర్ అని చెప్పి ఇది మీరు క్లిక్ చేస్తే గనక సో, మనకి సో, చూడండి, ఇక్కడ మనకి ప్రాంప్ట్ రెడీగా ఉంది ఇక్కడ. సో, ఇక్కడ మీరు క్రియేట్ మీ ఎ లాంగ్ ఫార్మ్ సేల్స్ లెటర్ అని చెప్పి మీరు ఇట్లా క్లిక్ చేయంగానే మనకు ఏం జరుగుతదంటే, మనకొక సో, మనం ఏదైతే దేని గురించైతే రాస్తున్నామో దానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి అడుగుతది. ఒక గూగుల్ డాక్యుమెంట్ అనేది జనరేట్ అయితది. ఆ గూగుల్ డాక్యుమెంట్‌లో మనకొక 17 క్వెషన్స్ ఉంటాయి. ఆ 17 క్వెషన్స్ సో, మన యొక్క బిజినెస్ గురించి, లేకపోతే ప్రొడక్ట్స్ గురించి, సర్వీసెస్ గురించి మనము బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. సో, ఇచ్చిన తర్వాత మనకేం జరుగుతది అంటే, మనకి ఒక సేల్స్ లెటర్ అనేది మనకు జనరేట్ కావడం జరుగుతది. అంటే సో, అసలు మీరు సేల్స్ లెటర్ అంటే ఏ సబ్జెక్ట్ గురించి రాయమంటున్నారు? ఏ ప్రొడక్ట్ గురించి రాయమంటున్నారు? ఏ సర్విస్ గురించి రాయమంటున్నారు? ఆ డీటెయిల్స్ అనేది మనం ఇయ్యాల్సి ఉంటది. ఆ యొక్క
ఏదైతే గూగుల్ డాక్యుమెంట్ ఉంటుందో ఆ డీటెయిల్స్ మనము కంప్లీట్ చేసిన తర్వాత సో మనకు ఆటోమేటిక్గా ఈ యొక్క సేల్స్ లెటర్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. అట్లనే కిల్లర్ ఈమెయిల్ కాపీ. సో మీరు ఒక రా కంటెంట్ని కనుక తీసుకొని సో ఇక్కడ జస్ట్ కాపీ పేస్ట్ చేస్తే సో ఆటోమేటిక్గా దాన్ని ఈమెయిల్ కింద దాన్ని కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, తర్వాత సేల్స్ కాపీ క్లోనర్. సో ఇట్లా మనకి మై డియర్ ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇక్కడ సో చూడండి ఇక్కడ మనకి చాలా అప్లికేషన్స్ అనేది ఉన్నది. ఒకసారి మళ్ళీ మనము డాష్ బోర్డ్లకు వెళ్దాము. సో అప్లికేషన్స్ సో ఇక్కడ చూసినట్టయితే సో క్రియేటర్ టూల్స్, ప్రాంప్ట్ ఎన్హాన్సర్, వైరల్ క్లిప్ మేకర్. సో ఇక్కడ మీరు ఒక వీడియో, యూట్యూబ్ వీడియో కావచ్చు, రీల్ కావచ్చు, యూట్యూబ్ షార్ట్ కావచ్చు, దానికి సంబంధించిన కంటెంట్ తయారు చేయాలంటే వీడియో ట్రాన్స్క్రిప్షన్స్, యూట్యూబ్ కంటెంట్, లైవ్ స్ట్రీమ్స్, పాడ్కాస్ట్. సో దానికి సంబంధించిన సీన్ బై సీన్ ఇది మనకి స్క్రిప్ట్ అనేది రాస్తుందండి. తర్వాత విజన్ స్టేట్మెంట్, ప్రాంప్ట్ ఎన్హాన్సర్. తర్వాత సో ఇట్లనే ఇమేజ్ అసిస్టెంట్ టూల్స్. సో మనం కొన్ని పిక్చర్స్ కనుక చేయాలనుకున్నా కూడా స్టోరీ బోర్డ్ అసిస్టెంట్. తర్వాత టూల్స్ సీన్ క్రియేటరు, డాక్యుమెంట్ కండెన్సరు, టెక్స్ట్ డాక్యుమెంట్ స్ప్లిట్టరు, ఎలివేటర్ పిచ్ పర్ఫెక్ట్, సీన్ క్రియేటరు, రైటింగ్ స్టైల్ అనలైజరు. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ రెడీమేడ్గా ఉన్నాయి ఇవన్నీ ప్రాంప్ట్స్ కూడా. తర్వాత అట్లనే ల్యాండింగ్ పేజు, తర్వాత బ్రాండ్ బిల్డింగ్ టూల్స్. సో అట్లనే చూడండి ఇది ఫనల్ విజార్డ్ ఎక్స్పర్ట్ అండి. సో మీరు ఒకవేళ ఫనల్ కనుక క్రియేట్ చేయాలనుకుంటే సో ఏ ఫనల్ తయారు చేసినా సో చూడండి వెబ్సైట్ డిజైనింగ్ చేసేటప్పుడు, ఫనల్ తయారు చేసేటప్పుడు ఏదైనా సరే ఒక వెబ్సైట్లో 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంటి అంటే కంటెంట్, టెక్స్ట్ ఉంటుంది, రెండోది ఇమేజెస్ ఉంటుంది, 3 వీడియోస్ ఉంటాయి. ఈ మూడిట్లో ఏది లేకున్నా కూడా ఆ పేజ్ అనేది కంప్లీట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక వెబ్ పేజ్ కానీ, సేల్స్ ఫనల్ కానీ, సేల్స్ పేజ్ కానీ మీరు తయారు చేయాలంటే టెక్స్ట్ కంపల్సరీ, ఇమేజ్ కంపల్సరీ, వీడియోస్ కంపల్సరీ. ఒకవేళ వీడియోస్ లేకున్నా కూడా టెక్స్ట్ అనేది చాలా కంపల్సరీ. వితౌట్ టెక్స్ట్ మీరు ఏం క్రియేట్ చేయలేరని గుర్తుపెట్టుకోండి. సో ఆ యొక్క టెక్స్ట్ ఏదైతే ఉంటుందో ఆ టెక్స్ట్ను ఈ యొక్క సాఫ్ట్వేర్ ద్వారా మనం అద్భుతంగా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎస్ఈఓ అండ్ బ్లాగింగ్, ఎస్ఈఓ కీవర్డ్ టూల్స్. తర్వాత నెక్స్ట్ వెబినార్ టూల్స్. సో వెబినార్ రిప్లై బుల్లెట్ మేకరు. సో మీరు ఒక వెబినార్ కండక్ట్ చేసి దానికి సంబంధించినటువంటి ట్రాన్స్క్రిప్షన్ల బుల్లెట్ పాయింట్స్ని ఇది జనరేట్ చేస్తుంది. సో వెబినార్ అవుట్లైన్ విజార్డు. తర్వాత అడ్వర్టైజింగ్ క్రియేటివ్ టూల్స్. మీరు ఒక ఫేస్బుక్ యాడ్ కాపీ రాయాలంటే సో మీరు ఒక రా టెక్స్ట్ ఇచ్చి దాన్ని యాడ్స్ కింద కన్వర్ట్ చేయమంటే ఇది చేసేస్తుంది. తర్వాత నెక్స్ట్ యూట్యూబ్ యాడ్స్ ప్రో. సో యూట్యూబ్కి సంబంధించిన యాడ్స్ కూడా మీరు ఏమైనా ఇవ్వాలన్నా కూడా సో దానికి సంబంధించిన ఏదైతే కాపీ ఉంటుందో యాడ్ స్క్రిప్ట్ సో అది ఇక్కడ జనరేట్ అవుతుంది. అట్లనే పేపర్ క్లిక్ యాడ్స్ విజార్డ్ ప్రో. సో ఇది చూడండి ఇవన్నీ కూడా రెడీమేడ్గా ప్రాంప్ట్స్ అనేది ఉన్నాయి. సో జస్ట్ మీరు కాపీ పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా జస్ట్ మీరు ఎంటర్ చేస్తే కనుక మీకు ఈ యొక్క ప్రాంప్ట్ అనేది పనిచేయడం జరుగుతుంది. ఓకే, సో డాక్యుమెంట్స్, తర్వాత నాలెడ్జ్ బేసు. సో నాలెడ్జ్ బేసు, కొలాబరేటర్సు. సో కోర్స్ మనతో పాటు ఎవరైనా కంటెంట్ మేనేజ్మెంట్లో పార్టిసిపేట్ చేస్తే సో ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. అట్లనే హెల్ప్స్ అంటారు. సో Groove.Aiకి సంబంధించినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో సో దానికి సంబంధించిన ఏదైనా హెల్ప్ కావాలంటే ఇక్కడ హెల్ప్ సెంటర్లు ఉంటాయి. కోర్స్ సెట్టింగ్స్, బిల్లింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఇక్కడ మనకి ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చేసరికి సో మనకి ఇక్కడ బేసిక్గా డాష్ బోర్డ్లో సో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయండి. సో చూడండి డాష్ బోర్డ్ కనుక చూసినట్టయితే సో ఇక్కడ మనకు ఒక ప్యానెల్ వస్తుంది. ఈ ప్యానెల్‌లో సో ఇక్కడ మీరు చూడండి సో ఏఐ సర్వీసెస్‌లో మీరు చాట్ జీపీటీ ఏ వర్షన్ యూజ్ చేస్తున్నారు? GPT-4 GPT-4 మినీయా? సో మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉందండి. తర్వాత ప్రజెంటేషన్, మీ యొక్క ప్రజెంటేషన్‌ను ఏ మాదిరిగా ఉండాలి? ఓకే, సో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఆప్టిమైజ్ ఫర్. సో ఇక్కడ డిఫాల్ట్ ఇక్కడ సో మనకి ఈ బార్లు చూసారు కదా. సో మనం దాన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అట్లనే క్రియేటివ్, డిఫాల్ట్, క్రియేటివ్, తర్వాత కస్టమ్ 3 రకాల మోడ్స్‌లకి మీరు కన్వర్ట్ చేయొచ్చు. అట్లనే మీరు ఫార్మాట్స్ ఉంటాయి, ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. సో మీరు ఎట్లాంటి ఫార్మాట్‌లో చేయమంటున్నారు, ఎట్లాంటి ఫ్రేమ్ వర్క్‌లో చేయమంటున్నారు అనేది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇంకా మనం మోర్ కనుక క్లిక్ చేస్తే సో చూడండి ఇక్కడ సబ్జెక్ట్ లైన్, గ్రామరు. సో చాలా పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు కాపీ ఎట్లా కావాలి, మీకు అవుట్పుట్ అనేది సో చాలా డీటెయిల్స్ అనేది మనకు సో ఇది మనకి చాట్ జీపీటీ ఇలా డైరెక్ట్ అయితే మనం చేయలేము. సో ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ రెడీమేడ్గా ఇవన్నీ టెంప్లెట్స్ అండి, రెడీమేడ్ టెంప్లెట్స్ కాబట్టి చాలా ఈజీ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఫ్రేమ్ వర్క్. సో మీరు ఎట్లాంటి ఫ్రేమ్ వర్క్ యూజ్ చేస్తున్నారు? సో నార్మల్‌గా
సో కొన్ని ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయి. సో ఈ యొక్క సేల్స్ కాపీలో కావచ్చు, లేకపోతే వెబ్‌సైట్స్ క్రియేషన్‌లో కావచ్చు. సో బిహైండ్ ద సీన్స్ ఎంగేజ్‌మెంట్ క్వెషన్స్, ఎడ్యుకేషనల్, ఇన్‌స్టిట్యూషనల్ షేర్ ఎ కోట్, ప్రొడక్ట్ హైలైట్, టెస్టిమోనియల్ రివ్యూ హైలైట్, ఇన్ఫర్మేషన్ న్యూస్, ఛాలెంజ్, కంటెస్ట్, పర్సనల్ స్టోరీ ఎక్స్‌పీరియన్స్. సో ఇట్లా చాలా ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయి. ఈ ఫ్రేమ్‌వర్క్స్‌లో మీరు ఏం ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేస్తున్నారనేది అది మనకు అడుగుతది. అట్లనే మనము సబ్జెక్టు కంటెంట్ క్రియేట్ చేసినప్పుడు రకరకాల టోన్స్ ఉంటాయండి. అంటే మనము ఆహ్, ఆ యొక్క అడ్వర్టైజ్‌మెంట్ అంటే కాంటెక్స్ట్ కంటెంట్ మనం క్రియేట్ చేసేటప్పుడు సో, అది ఆ కంటెంట్‌ని మీరు ఏ వెర్షన్‌లో చెప్తున్నారు? ఎంగేజింగా, కన్వర్జేషనలా, ప్రొఫెషనలా, తర్వాత నెక్స్ట్ ఇన్‌స్పైరింగా, క్యాజువలా, ఫ్రెండ్లీయా? సో, ఇట్లా చాలా రకాల టోన్స్ ఉంటాయి. ఇందులో ఏ టోన్ మీరు యూజ్ చేస్తున్నారో మీకు నచ్చిన టోన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, మీకు నచ్చిన ఆ టోన్‌లోనే సో, అది మీకేం చెప్తదంటే సో, మనకి అవుట్‌పుట్ అనేది ఇవ్వడం జరుగుతది. అట్లనే స్టైలు. ఏ స్టైల్‌లో మీరు చెప్తా ఉన్నారు? తర్వాత మీ గోల్ ఏంటిది? ఇంక్రీజ్ కన్వర్షన్సా? సో, జనరేట్ సేల్సా? లీడ్ జనరేషనా? ఎస్‌ఈఓనా? అంటే మన ఫైనల్ గోల్ ఏందో సో, ఆ గోల్‌ని బట్టి సో, మనం టోన్ అనేది సెలెక్ట్ జేసుకోవాల్సుంటది. తర్వాత అవుట్‌పుటు. సో, అవుట్‌పుట్ ఎట్లా ఇస్తున్నారు? ఏ లాంగ్వేజ్‌లో మీకు అవుట్‌పుట్ గావాలి? తర్వాత లెంత్ షార్ట్ గావాలా? మీడియం గావాలా? లాంగ్ గావాలా? తర్వాత మీకు అవుట్‌పుట్ ఏ విధంగా గావాలి? హెచ్‌టీఎంఎల్‌లో గావాలా? కోడ్‌లో గావాలా? సో, ఇట్లా సో, చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో, డియర్ ఫ్రెండ్స్ నేను చాట్‌జీపీటీకి ఎందుకు సబ్స్క్రిప్షన్ జేయలేదు అంటే సో, ఇది మెయిన్ రీజను. ఓకే. సో, ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి రెడీమేడ్ సాఫ్ట్‌వేర్ దొరికినప్పుడు ఒక ప్లెయిన్ చాట్‌జీపీటీ ఏదైతే ఉంటదో ఆహ్, సో, ఆ చాట్‌జీపీటీ తోటి సో, ఇవన్నీ జేయాలంటే చానా టైమ్ వేస్ట్ అయితది. ఆఫ్‌కోర్స్ ఇది గూడా చాట్‌జీపీటీ ఇంటిగ్రేటెడ్ వెర్షనే. కాకపోతే ఇది కస్టమ్స్ జీపీటీ అండి. ఇది కస్టమ్ జీపీటీ. ఆఫ్‌కోర్స్ ఇది చాట్‌జీపీటీ 4 ఇక్కడ గూడా పనిచేస్తది. నేను కాదనట్లేదు. బట్ చాట్‌జీపీటీని వాళ్ళేం జేషిర్రంటే ఇంకా పాలిష్ జేషిర్రు. సో, మనకి ఇంకా ఆటోమేషన్ అనేది క్రియేట్ జేషిర్రు. మన పని అనేది చానా సులువుగా తయారు జేయడం జరిగింది. సో, అందుకే గ్రూవ్ ఏఐ ఏదైతే ఉందో మై డియర్ ఫ్రెండ్స్ మామూలు చాట్‌జీపీటీ కంటే గూడా ముఖ్యంగా మార్కెటర్లు ఎవరైతే ఉన్నారో డిజిటల్ మార్కెటర్లు, అఫిలియేట్ మార్కెటర్లు, ఆన్‌లైన్ మార్కెటర్సు, తర్వాత కోచెస్, కన్సల్టెంట్స్ సో, వీళ్ళందరికీ గూడా చాలా అద్భుతమైనటువంటి టూల్ అని జెప్పి చెప్పుకోవచ్చు. ఎవరైతే వెబ్ డిజైనర్స్ ఉన్నారో, ఫనల్ బిల్డర్స్ ఉన్నారో సో, వాళ్ళందరూ గూడా సో, మీ కంటెంట్ క్రియేట్ జేయడానికి జస్ట్ 1 క్లిక్ తోటి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీకు కంటెంట్ మాన్యుయల్‌గా రాయడానికి ఒక ఫనెల్‌కి ఒక 1 వీక్ టైమ్ పడితే, ఇక్కడ జస్ట్ మాక్సిమం 1 అవర్‌ల మీ కంటెంట్ మొత్తం అవుట్‌పుట్ వచ్చేస్తది. ఓకే. సపోజ్ మీరు ఫనెల్ బిల్డర్ అనుకోండి. మీరు కంటెంట్ కోసం వెయిట్ జేస్తే, మీరు ఒక ఫనెల్ తయారు జేయడానికి, లేకపోతే ఒక సేల్స్ పేజ్, ఒక చిన్న వెబ్‌సైట్ తయారు జేయడానికి సో, మీకొక 1 వీక్ టైమ్ పడితే, ఇక్కడ ఈ కంటెంట్ ఆటోమేటిక్‌గా వితిన్ 1 అవర్‌లో, 2 అవర్స్‌లో జనరేట్ అయితే సో, మీరొక ఫనెల్ గాని, ఒక వెబ్‌సైట్ గాని, ఈవెన్ ఒక సింపుల్‌గా 2, 3 అవర్స్‌లో మీరు తయారు చేసుకునే అవకాశం ఉంటది. ఎందుకంటే కంటెంట్ అంతా గూడా రెడీమేడ్‌గా సో, మనకు జనరేట్ అయిపోతది. మీకు చాలా టైమ్ సేవ్ అయితదండి. ఆఫ్‌కోర్స్ ఒకవేళ మీరు గనుక కాపీ రైటర్ అయితే గనుక మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సేల్స్ పేజెస్ తర్వాత నెక్స్ట్ మనం ఏవైతే చెప్తున్నామో సో, ఈ యొక్క అప్లికేషన్స్‌లా మనకున్నాయి గదా! సరే మళ్ళీ మనం డాష్‌బోర్డ్‌కెళ్దాం. సో, డాష్‌బోర్డ్‌ల మనకు ఈ యొక్క అప్లికేషన్స్ ఉన్నాయి గదా! ఈ యొక్క అప్లికేషన్స్‌ల జనరేట్ అయిన కంటెంట్ ఏదైతే ఉందో, ఈ యొక్క కంటెంట్‌ను మీరు ఫైవర్‌లో గూడా అమ్ముకోవచ్చు. సేల్స్ కాపీ, హెడ్‌లైన్ ప్రో, బుల్లెట్ పాయింట్స్, కిల్లర్ ఈమెయిల్ కాపీ, కాపీ రైటరు. సో, ఇవన్నీ గూడా సో, ఇదంతా గూడా చాలా అడ్వాన్స్‌డ్ కస్టమ్ జీపీటీ గాబట్టి, సో, ఇక్కడ జనరేట్ అయిన కంటెంట్‌ని మీరు ఫైవర్‌లో గావచ్చు, అప్‌వర్క్‌లో గావచ్చు. సో, మీరు ఒక ఆహ్, ఆహ్, ఆ కాపీకి మేబీ $10 గావచ్చు, $100 గావచ్చు, $1000 గావచ్చు. లేదంటే ఒక పర్ ప్రాజెక్ట్‌కు $100 నుంచి $1000 వరకు గూడా మీరు చార్జ్ జేయొచ్చు. ఓకే. సో, డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఏఐ అనేది మనకు ఉపయోగపడుతది. ఏఐ అనేది కంప్లీట్‌గా వెబ్ డిజైనర్స్ కోసము, ఫనెల్ బిల్డర్స్ కోసము, మార్కెటర్స్ కోసము తయారు చేసినటువంటి ఒక కస్టమ్ జీపీటీ. సో, మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ నోట్ థట్. సో, దీన్ని కరెక్ట్ మనం యూజ్ చేసుకుంటే గనక మన లైఫ్ అనేది చాలా ఈజీగా ఉంటది. మార్కెటింగ్ చాలా ఈజీగా అయితది. సేల్స్ ఫనెల్స్, వెబ్‌సైట్సు, ఈమెయిల్ స్వైప్స్, ఈమెయిల్ ఆటోమేషను, తర్వాత మార్కెటింగ్ ఆటోమేషను, ఫనెల్స్ ఆటోమేషను అంతా గూడా చాలా ఈజీగా జరుగుతది. చాలా స్మూత్‌గా ఉంటది. చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు. చాలా తక్కువ కష్టంతోటి. ఓకే. సో, ఇప్పుడు ప్రెజెంట్‌గా మనకి గ్రూవ్‌లో అయితే ఒక అద్భుతమైన ఆఫర్ జరుగుతా ఉంది. సో, ఈ ఆఫర్ వచ్చేసి గ్రూవ్ ఏఐ టూల్స్ ఏవైతున్నాయో గ్రూవ్ ఏఐ ఆహ్, తర్వాత నెక్స్ట్ వర్క్‌ఫ్లో అప్లికేషన్ తర్వాత నెక్స్ట్ ఎన్ఐటీఎన్ ఆటోమేషన్, తర్వాత నెక్స్ట్ గ్రూవ్.సీఎం వన్ స్టాప్ షాప్. సో, ఇట్లా ఈ టూల్స్ అన్నీ కలిపి 35,500 $250 వర్త్ టూల్స్ అన్నీ గూడా మనకు $797కి మనకు ఇస్తా ఉన్నారు. సో, ఇప్పుడు ఈరోజు నైట్ 11:00
సో, మనకి జూమ్ మీటింగ్ ఉంది. సో, కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. తప్పకుండా మీరు అటెండ్ కావచ్చు. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కావాలంటే సో, ఈ యొక్క కంపెనీ గ్రూవ్ డిజిటల్ కంపెనీ సీఈఓ మైక్ ఫిల్ సేమ్ ఎవరైతే ఉన్నారో ఆయనే సో, మనకి చాలా అద్భుతమైనటువంటి ఒక లైవ్ జూమ్ మీటింగ్ ఇవ్వడం జరుగుతది. సో, అక్కడ మరిన్ని విషయాలు తెలుసుకొని సో, తప్పకుండా సో, గ్రూవ్ కొనాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. థాంక్ యూ సో మచ్.